హే లేడీస్, ఏం చేస్తున్నారు? పెసర పులుకులు వేస్తున్నాం. పెసరపప్పు కడుగుతున్నా. ఏడి మాంగమ్మ స్పెషలా? పెసర పులుకులు. అదే మాంగమ్మ స్పెషలా అంటున్నా, భీమవరం స్పెషలా? ఏం చేస్తాం? భీమవరం స్పెషలా అంటున్నాను. అవును, భీమవరం. పెసర పులుకులకి పెసరపప్పు నానబెట్టాను. 2 గంటలకు నానిపోద్ది. నీళ్ళు ఉండకూడదు కదా, నీళ్ళు ఉండకుండా అవసరం అయితే వేసుకోవచ్చు కొంచెం. మామూలు పునుగులకి ఈ పునుగులకి ఏంటి తేడా? అవి మినప్పిండి, వరిపిండి అని మామూలు పునుగులు. ఇవేమో పెసరపప్పుతో. ఓకే. పిండి గట్టిగా ఉంటాయి, అందుకని మెత్తగా రుబ్బుకోవాలి. ఇలాగ ఎన్ని పునుగులు వస్తాయి పిండితో? నువ్వు తింటాకి సరిపోయేలాగా వస్తాయి. మరి మీకు? మాకు మళ్ళీ వండుకుంటాం. నువ్వు తినే ముందు అరవలు తీసుకొచ్చి అల్లం పచ్చిమిరకాయలు ముక్కల కిందకి వెళ్ళి అల్లం ఎంత చాలా? చాలు. దంచేనా? దంచి మెత్తగా దంచితే ఆ రోజు పాస్తాకి దంచే అలా దంచి చూడు. చాలు. చాలా వేసాను అందులో. మండదుగా మండదు. అల్లం 2 పచ్చిమిరకాయలు. ఇప్పుడు ఏమేం కావాలి? సరిపడా సాల్ట్ వేసుకుని కొంచెం సోడా వేసుకోవాలి. సాల్ట్ ఇంకా సోడా, జీలకర్ర, కొంచెం జీలకర్ర. అంతెందుకు పునుగు వేస్తున్నాయి నా చేతి పైన. కొంచెం పడుతుంది. కొంచెం వేస్తాం కాగిందా. సూపర్. అమ్మమ్మ ఇప్పుడు నువ్వు టీవీలో కనిపిస్తావు, చిరంజీవి చూస్తాడా నేను? మరి చట్నీ? 2 రకాల చట్నీ ఉంది. ఇది కొబ్బరి చట్నీ, కొత్తిమీర, టమాటా. ఏ చట్నీ కూడా తెలియదు. సరే తిందా. అమ్మ పునుగులు సూపర్.